మాయ శ్రీకర్‌తో ఇలా చెప్తూ ఉంటుంది. అక్షయ్ గురించి ఎలాగైనా సరే అవనిని అడిగి అక్షయ్ ఎక్కడ ఉందో తెలుసుకోవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు శ్రీకర్ ఇలాంటి పరిస్థితిలో నేను అవని దగ్గరకు వెళ్ళలేవను. అక్షయ్ గురించి అడగలేవను అని చెప్పి మాయకు చెప్తూ ఉంటాడు. ఇక మాయ శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది. శ్రీకర్ మాయను చూసి తలదించుకోవడంతో ఇక మాయ తన మంత్రశక్తిని శ్రీకర్‌లోకి పంపిస్తుంది. ఇక శ్రీకర్ ఇప్పుడే నేను అవని దగ్గరకు వెళ్ళి అక్షయ్ గురించి కనుక్కుంటాను అని చెప్పి మాయకు చెప్పి అవని ఇంటికి వెళ్తాడు. అవని, అక్షయ్ గురించి ఏం నిర్ణయం తీసుకున్నావు? అక్షయ్ అసలు ఎక్కడ ఉంది? ఇంతమంది ఉన్నా కూడా ఆ పాప ఇంకా ఎన్ని రోజులు అజ్ఞాతవాసం అనుభవించాలి అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు. ఇక మాయ శ్రీకర్ ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అర్చన కూడా బయట నుంచి వచ్చి శ్రీకర్ అన్న మాటలను వింటూ ఉంటుంది. నాన్న, నా అజ్ఞాతవాసం గురించి బాధపడుతున్నట్టున్నారు. ఇప్పుడే అమ్మ నాన్నలకు నేనే అక్షయ్‌నని, అర్చనగా అమ్మవారి సహాయంతో మారానని చెప్పేస్తాను అని చెప్పి అర్చన మనసులో అనుకొని అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటే శ్రీకర్ అర్చన వైపు చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.